గుంటూరులో ఓటర్ జాబితాపై వివాదం చెలరేగింది. మాజీ మంత్రి శనక్కాయల అరుణ్ కుమారి పేరు ఓటర్ జాబితాలో లేదని అధికారులు చెప్పడంతో ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన ఓటు గల్లంతవడంపై కలెక్టరేట్ గ్రీవెన్స్లో అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఓ మాజీ మంత్రి ఓటే లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన అరుణ్ కుమారి అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. మరో 2 రోజుల్లో సర్ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో ఈ ఘటనపై చర్చ మొదలైంది. Future notice also they didn't give it, and I found a lot of the people who died, their notes are there. చేశారు మా మామగారు ఇక్కడ బస్సు ఓనరు, మేమందరం ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని గుంటూరులో ఉన్నవాళ్ళం. గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని, నేను పీజీ స్టూడెంట్ని. మా ప్రాక్టీస్ గుంటూరులో పెట్టుకుని 45 సంవత్సరాలుగా నా ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు హక్కుని నేను వాడుకుంటున్నాను, వేస్తున్నాను ఓట్లు. మంత్రిగా 2000లో మళ్ళీ మంత్రి అయినప్పుడు కూడా నా ఓటు హక్కును వినియోగించుకున్నాం. అంటే మేయర్ గారికి, అట్లా కేశరత్నం గారికి, వాళ్ళకి వేసాం మేము ఓట్లు. ఇవాళ కొత్తగా మాపింగ్ కోసం అదే మీరు ఇదేంటి సర్ అనే ప్రోగ్రామ్ తోటి ఓటు హక్కు ఉందా లేదా అనుకుంటూ వచ్చారు. ఓటు హక్కు తీసుకోవడానికి వచ్చారు. శ్యామలానగర్లో మేము ఉంటాం, గుంటూరు 2లో చూసి మీ పేరు ఇక్కడ లేదు మేడం అన్నారు. పోన్లే హాస్పిటల్ 1లో ఉంది కాబట్టి 1లోకి వస్తారని చూసాం. 1లోకి వచ్చి అక్కడ కూడా వచ్చి మీ ఓటు హక్కు ఇక్కడ కూడా లేదన్నారు. ఇక్కడ కూడా లేదు, అక్కడికి లేదంటే నేను ఎక్కడ వెతుక్కోవాలి? నేను మా అత్తగారింట్లో ఉన్నప్పుడు, కన్నవారి తోటలో ఉన్నప్పుడు వెళ్ళి స్టార్ స్కూల్, హై స్కూల్లో ఎప్పుడు ఓటు వేసేవాళ్ళం. ఆ తర్వాత 2లో మినిస్టర్ అయిన తర్వాత 2లో ఓటు బాలకుటీలో వేసా, అక్కడెక్కడ హై స్కూల్స్లో వేసా. ఇన్ని ఓట్లు వేసిన తర్వాత కూడా నా ఓటు అక్కడ లేదు, నీ ఓటు ఇక్కడ లేదు అంటే ఒక మినిస్టర్ గారు చేసిన నాకే ఓటు లేదని వాళ్ళు చెప్తే ఈ యొక్క ఎలక్షన్ కమిషను, ఆ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది?